కూర్చోకురు నువ్వు నీ కూర్చో అంటే వద్దు అంటే కూర్చో. ఏ సార్ నువ్వు కూర్చో ఫస్ట్. మార్గంలో కలిసగను విలువని తెలుసుకో. మంజూరివా చంద్రుడివా మతము నీతి అని అడగదు. ప్రేమాచారి చూపను ప్రేమాచారి చూపను వివరిస్తే గెలుస్తావు. అది మరిచితే సంకల్పం చాలదు దానికి సమయమే కదా ఆయుధం. నేనా ఎగ్జామ్స్ వస్తున్నాయి రాసుకోరా. అలా అంటే ఎలా రా, ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి కదా, కనీసం అరగంటలో చదువుకో. నేనన్నా ఉంటే చదువుకు అంటాను, నీకు చదువుతాను కూడా. హలో జీవన్, ఇప్పుడు ప్రదీప్ మనీగా తెలుసు ఆధారకి నేను వెళ్ళట్లేదురా, రోజు వెళ్తాను. వెళ్ళకు మరి, నేను వెళ్ళలేదు. సరేరా, ఇద్దరం మంచిగా పొద్దున్న బయటికి వెళ్తా. సరే సరేరా, సరే పెట్టేస్తున్నా, బాయ్ బాయ్. ప్రదీప్ ఉదయం 4 అవుతుంది, మార్నింగ్ క్లాస్కి వెళ్ళావా నువ్వు? కార్డ్ నంబర్ అంటున్నది, ఫోన్ నంబర్ అంటున్నా. టైం సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకనా చూసినామంటే ఓటమి నిలిచినట్టే. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకనా చూసినామంటే ఓటమి నిలిచినట్టే. అది తెలుసుకోనే ముందుకు పోతే విజయం. ముందుకు సాగం సంకల్పం చాలదు దానికి సంవత్సరాల తర్వాత హలో ప్రదీప్, మాట్లాడేది? అవును సార్, నేను తగ్గితే మీరు కూడా. నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీ నాన్న ఐసీయూలో ఉన్నాడా? దీనికి ఆపరేషన్ చేయాలి. చేసేయండి సార్. ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే సార్, నేను అరేంజ్ చేస్తాను. ఓకే. నాకు ఆపరేషన్ చేయాలంటారా? అర్జెంట్గా ఒక 10 lakhs హెల్ప్ చేయగలరా? అదే తెలిసిందే కదా మన గురించి, మన దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు. అరే తీర్చాను, మేము అరేంజ్ చేయగలరా? అదే ప్రదీప్, నా దగ్గర కూడా లేదురా. అదే బాధ్యత ఇవ్వండి యూజ్ చేయగలరా? సారీ నా దగ్గర లేదురా. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే కారణం మన నిర్లక్ష్యతని. ఎప్పుడైనా మనం మారి మన లక్ష్యాన్ని చేయాలి. సరేనా, అక్కడి నుంచి మనం తిరిగాదాం. నేను ఒక డైరెక్టర్, ఒక పెద్ద సినిమా తీయడమే నా జీవిత ఆశయం. నేను ఒక పేదరిక కుటుంబంలో పుట్టాను. నన్ను చదివించడానికి మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. నేను ఒక సింగర్ని. నేను సొంతంగా పాడి కంపోజ్ చేసిన సాంగ్ పెద్ద హిట్ అవ్వడమే నా డ్రీమ్. నేను ఒక క్రికెటర్ని. అండర్ 19కి సెలెక్ట్ అవ్వడమే నా గోల్. అది నా ఆశయం. ఇదే నా ప్రయత్నం. నా ప్రయత్నం ఎప్పుడైతే ఆ గోల్ని చేరుకుంటుందో అప్పుడు నేను అనుకున్నది సాధించినట్టు.
కంటే నాకే ఎక్కువ మెరిట్ ఉంది సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నాకే ఇవ్వండి సార్. కానీ అది దగ్గర మనీ ఎక్కువ ఉంది. వాడికన్నా ఎక్కువ మనీ ఇస్తావు చెప్పు, నీకే తెచ్చేద్దాం. సార్ సార్ ఎలా ఉంది సార్ కదా? నచ్చిందా సార్? అది చాలా బాగుందయ్యా. ఈ కథ నాకు అనిపించు కదా, నేను చూసుకుంటా. లేదు సార్, ఇది నేను చాలా కష్టపడి రాసింది. అయితే అమ్మనంటావు. లేదు సార్, అమ్మను సార్. సరే, ఇండస్ట్రీలో ఈ సినిమా ఎలా చేస్తావో నేను చూస్తాను. నేను పాటలు చాలా బాగా పాడతాను సార్. ఒక్క అవకాశం ఉంటే చూడండి సార్. నేనేదో టెన్షన్ ఉంటే ఎవడరా బాబు నువ్వు? అసలు పాటలు పాడటం అంటే తెలిసారా నీకు? నీ గొంతు తింటుంటేనే చిరాకు వస్తుంది. వెళ్ళేలా ఎంత ప్రయత్నించినా సరే నేను నా గోల్ని రీచ్ అవ్వలేకపోతే నా కళలన్నీ వృధా అయిపోయాయి. ఇంకా ఇలాంటి జీవితం బ్రతికే కంటే చచ్చిపోవడమే నేను. ఆగండి ఆగండి. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను. 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8కి లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకు అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడు ఉన్నాడే, వాడు కార్యములు సాధిస్తాడు. మహాత్ములు ఎవ్వరు ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కాదు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాంపులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు. విక్రమ ఇతరైన సమయాన్ని ఉపయోగించుకొని మన జీవితాలను మార్చుకుందాం. మొదలైన చోటికి తిరిగి వస్తావు. గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో. ఎగిసావు, ముగిసావు, నువ్వే ముగిసావు, వెలిసావు, నువ్వే సాగావు, అలిసావు ప్రయాణంలో. ఒక సంవత్సరం తర్వాత ప్రదీప్, నీకు ఒక పెద్ద సినిమాలో కెమెరామెన్ ఛాన్స్ వచ్చింది. తేజ, నీ సాంగ్స్ విన్నాను, చాలా బాగుంది. జీవన్, లాస్ట్ మ్యాచ్ వరకు నేను ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. నువ్వు ఇండియన్ కరెక్టే. బాజీ, క్రియేట్ బ్యాక్ నుంచి చేసిన గేమింగ్ మా సీఓ చాలా బాగా నచ్చింది. ఆ గేమ్ ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ప్యాకేజ్ మాట్లాడుకున్నావా? కంగ్రాచులేషన్. అనుకున్న ఆశయం నెరవేరకపోతే ఒక్కటే రాయిస్తాడు. భగవంతుడు నీకోసం రహదారి వేస్తే ఉంచుతాడు. క్షణిక దశలో నిర్ణయం వృధా. చరిత్ర సృష్టిద్దాం పదా. A powerful reminder that the time is very precious. Give them a big round of applause.